అయ్యో కరెంట్ పోయిందే. ఉన్న చోటే నిల్చో. నువ్వేదైనా తోసావంటే అంతా గందరగోళం అవుతుంది. థ్యాంక్ గాడ్ కరెంట్ వచ్చేసింది. లైట్లు లేకుండా ఒక్క నిమిషం గడపడం కూడా మనకు కష్టంగానే ఉంటుంది. పాతకాలంలో లైట్లు లేకుండా ఎలా గడిపేవారో. సార్, మాకు తెలుసు ఎడిసన్ బల్బుని కనిపెట్టాడని. ఆయన గురించి మాకు వివరంగా చెప్తారా? ఓకే, అందరూ నా దగ్గరికి రండి. ఎడిసన్ పూర్తి పేరు థామస్ ఆల్వా ఎడిసన్. 1847 ఫిబ్రవరి నెలలో ఆయన అమెరికాలో పుట్టాడు. ఏడవ సంవత్సరం వరకు ఆయన అందరి పిల్లల్లా సాధారణంగానే ఉండేవాడు. 9 ఏళ్ల వయసులో ఆయనకి సైన్స్ పుస్తకాలంటే ఆసక్తి కలిగింది. పదవ ఏట తన తల్లి అనుమతితో ఒక చిన్న ల్యాబొరేటరీని ఆరంభించాడు. అయితే కొన్ని నెలల తర్వాత ఆమె అన్నీ బయట పారేసింది. కొత్త ల్యాబొరేటరీని ఆరంభించాలంటే ఎడిసన్కి డబ్బులు కావాలి. అందుకని పనిచేయడం ఆరంభించాడు. టూరిస్టులకు టిక్కెట్లు అమ్మేవాడు, అలాగే కూరగాయలు కూడా. 1859లో కొత్త రైల్వే ట్రాన్స్పోర్ట్ ఆరంభమైంది. ఆ రైల్లో ఆయన న్యూస్ పేపర్లు, స్వీట్లు, టిఫిన్లు, కూరగాయలు అమ్మేవాడు. రైలు ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేది. ఎడిసన్ రైల్వే ఆఫీసర్ అంగీకారం తీసుకుని రైల్లోనే ఒక ల్యాబొరేటరీని సెటప్ చేశాడు. ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాడు. 15 ఏళ్ల వయసప్పుడు ఆయన అదే రైల్లో ఒక చిన్న ప్రెస్ను కూడా ఆరంభించాడు. ఆయనే వ్రాసి ప్రింట్ చేసి పేపర్లు అమ్మేవాడు. ఎన్నో రీసెర్చ్ల తర్వాత తన 32వ ఏట ఎడిసన్ బల్బును కనిపెట్టాడు. మొదటి బల్బ్ 1879 అక్టోబరు 21న ఒక రోజంతా వెలిగింది. రెండవది 40 గంటల వరకు వెలిగింది. ఆ చోటంతా వెలుగుతో నిండిపోయింది. చెట్లు, ఇళ్ళు, వర్క్షాపుల మధ్య వైర్లకు వేళ్లాడుతూ వెలుగుతున్న బల్బులతో. ఎన్నో చోట్ల నుంచి ప్రజలు వచ్చి అది చూసి ఆశ్చర్యపోయారు. ఎడిసన్ ఎన్నో పుస్తకాల్ని చదివి తన రీసెర్చ్కు సంబంధించిన ప్రతి విషయాన్ని రాసుకునేవాడు. ఆయన తన 30వ ఏట నుంచి 3000 నోట్ ప్యాడ్ల కంటే ఎక్కువ వాటినే నింపివేశాడు. ఆయన బల్బునే కాకుండా వేరే ఎన్నో వాటిని కనిపెట్టాడు. వాటి సర్వ హక్కులు తన వద్దే ఉంచుకున్నాడు. ఆవిష్కరించిన వాటిలో 1093 వాటికి సర్వ హక్కులు తన వద్దే ఉంచుకున్న మొదటి వ్యక్తి ఎడిసన్. ఆయన కల్పించిన వాటిలో ఒకదానితో బ్లాక్ మ్యారియా అనే మొదటి ఫిల్మ్ రిలీజ్ అయింది. ఆయన కనిపెట్టిన వాటిల్లో ఇంకొకటి బ్యాటరీలు. అంత గొప్ప వ్యక్తి 1931 అక్టోబర్ 18న మరణించాడు. ఆయన ఎప్పుడూ కష్టపడి పనిచేసేవాడు, అనుకూలంగానే ఆలోచించేవాడు. ఆయన ఎప్పుడూ ఏదైనా చేయగలమా అనేవాడు కాదు, ఎలా చేయగలం అనేవాడు. రఘు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కువగా ఎడిసన్ ఏమనేవాడో తెలుసా? జీనియస్ 1%, స్వేదం 99% అని. అంత గొప్ప వాటిని ఆవిష్కరించిన ఆయన మరణించినప్పుడు ఆయన గౌరవార్థం అమెరికాలోని అన్ని లైట్లను 2 నిమిషాల సేపు ఆర్పివేసి అంతా చీకటి చేశారు. ఏ చూడు, నీ టెస్ట్ ట్యూబ్ పడిపోతుంది. భూ ఆకర్షణ శక్తి వల్లే అలా పడిపోతుంది. అవును, న్యూటన్ కనిపెట్టింది చాలా గొప్ప విషయం. న్యూటన్ అంటే ఎవరు? అయ్యో తెలీదా? అయితే వినండి, ఆయన గురించి చెప్తాను. ఓకే సార్. న్యూటన్ 1642లో డిసెంబరు 25న జన్మించాడు.
స్కూల్ చదువు ముగిసిన తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ఒకరోజు ఆయన ముక్కోణపు గాజుకడ్డీని కొని గమనించి చూస్తే అందులోంచి ప్రసరించి వచ్చే సూర్యకిరణాలు కొన్ని రంగుల ప్రతిఛాయలు కలిగి ఉండడం చూశాడు. ఇదే ఆయన మొదటి రీసెర్చ్. 1665లో ప్లేగు వ్యాధి వచ్చింది కనుక యూనివర్సిటీని మూసివేశారు. అందుకని న్యూటన్ ఇంటికి తిరిగొచ్చేశాడు. ఒకరోజు ఆయన తోటలో కూర్చొని ఉండగా ఒక చెట్టు నుంచి ఒక యాపిల్ కింద పడ్డం చూశాడు. వెంటనే ఆయన మెదడులోకి ఒక ఆలోచన వచ్చింది. ప్రతి వస్తువు ఎప్పుడూ భూమివైపు ఆకర్షించబడతాయి అనుకున్నాడు. ఆ రోజు నుంచి ఆయన మనసులో లా ఆఫ్ గ్రావిటీ నాటుకుపోయింది. ఆయన ఆ థియరీని ఎన్నో ఏళ్ల తర్వాత 1705లో పబ్లిష్ చేశాడు. న్యూటన్ని సన్మానించడానికి రాణి ఆయనకు సర్ అనే పట్టాన్ని కట్టబెట్టింది. ఆ రోజు నుంచి ఐసాక్ న్యూటన్ని సర్ ఐసాక్ న్యూటన్ అని పిలుస్తారు. ఆయన 1727లో మరణించాడు. ఆయన్ని రాజవంశస్థుల శ్మశానమైన వెస్ట్ మినిస్టర్స్ అబేలో దహనం చేశారు. ఏయ్ జేవియర్, కొంచెం సేపు ఊరికే ఉంటావా? కోతిలా అంత అల్లరి చేయకు. నువ్వన్నది నిజమే, మనిషి కోతి నుంచే వచ్చాడు. సార్ ప్లీజ్ ఈ సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారో చెప్తారా? అయితే చెప్తాను, వినండి. అది కనుగొన్నది 1809 ఫిబ్రవరి 12న జన్మించిన చార్లెస్ డార్విన్. గొప్ప కుటుంబంలో పుట్టిన డార్విన్కి మామూలు చదువుల్లో అంత ఆసక్తి ఉండేది కాదు. ఎలాగో స్కూల్ చదువు పూర్తి చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ఆయనకి పురుగుల స్పెసిమెన్లను సేకరించడంలో ఎంతో ఆసక్తి ఉండేది. ఒక ప్రొఫెసర్ ఆయన్ని సముద్ర ప్రయాణం చేయమని ప్రోత్సహించాడు. 1831 డిసెంబర్ 27న డార్విన్ తన ప్రయాణాన్ని హెచ్ఎంఎస్ బీగల్లో ఆరంభించాడు. సౌత్ అమెరికాలోని గ్యాలపోగస్ చేరినప్పుడు ఆయన ఎన్నో అరుదైన పురుగులు, పక్షుల జాతులను సేకరించాడు. 5 సంవత్సరాల దీర్ఘ ప్రయాణం తర్వాత ఆయన తన దేశానికి తిరిగి వచ్చాడు. తన తోటలోనే ఆయన తన ఎక్స్పెరిమెంట్లను చేయడం ఆరంభించాడు. దాని ఫలితంగా 1859లో ఆయన ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు, ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై మీన్స్ ఆఫ్ నేచురల్ సెలక్షన్. దాని వలన తెలిసింది ఏమిటంటే ఒక జీవం ఇంకొక దాన్నుంచి వచ్చిందని తెలిసింది. 1871లో ఆయన పుస్తకం ద డిసెంట్ ఆఫ్ మ్యాన్, అందులో మనిషి కోతి నుంచి వచ్చాడని రాశాడు. జాతులు వికసించడం గురించి రహస్యాన్ని తెలియజేసిన గొప్ప శాస్త్రవేత్త 1882 ఏప్రిల్ 19న కన్ను మూశాడు. ఆయన గౌరవార్థంగా వెస్ట్ మినిస్టర్ అబేలో సర్ ఐసాక్ న్యూటన్ని దహనం చేసిన చోటుకి కొన్ని అడుగుల దూరంలోనే సమాధి చేయబడ్డాడు. సార్ టెలిఫోన్ మోగుతుంది. హలో, గుడ్ మార్నింగ్. టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు? నాకేం తెలీదని మీరంతా నన్ను వెక్కిరిస్తుంటారుగా. ఇప్పుడు చూడండి, మీకు దీనికి జవాబు తెలీదు. నాకు తెలుసు, ఆయన పేరు అలెగ్జాండర్ గ్రహాం బెల్. హే, ఏదో బెల్ అంటున్నారు, దేని గురించి? సార్ మేం మాట్లాడుకుంటుంది అలెగ్జాండర్ గ్రహాం బెల్ గురించి. ప్లీజ్ సార్ ఆయన గురించి చెప్తారా? బెల్
1847 మార్చి 3న జన్మించాడు. ఆయన తండ్రి తాతగారు ధ్వని ఐడియాతో మోహితులయ్యేవారు. కాని ఆమె తల్లికి చెముడు. చిన్నప్పుడు అలెగ్జాండర్ తన పెదవుల్ని తన తల్లి నుదుటి మీద నొక్కేవాడు. అప్పుడు తన స్వరధ్వనికి ఎముకలు కదలడం తెలుసుకున్నాడు. అతని తల్లి ఆమె ప్రపంచం ఆయన ద్వారా విస్తారమవడానికి కారకురాలయింది. 14 ఏళ్లకే ఆయన తన చదువుని పూర్తి చేశాడు. ఒకరోజు ఆయన పియానోతో ఆడుతూ ఉండగా పక్క గదిలోంచి అదే ధ్వనిని విన్నాడు. అలెగ్జాండర్ ఆశ్చర్యపోయాడు. ఒక పియానో మీద కార్డ్ని కొడితే ఇంకొక పియానో మీద ప్రతిధ్వని రావడం చూసి కదలిక గాలి ద్వారా పంపబడుతుందని, ఇది ఫోన్ని కనిపెట్టడానికి పునాది వేసింది. అలెగ్జాండర్ తన ఫ్రెండ్ థామస్ వాట్సన్తో కలిసి పరిశోధనలు చేయసాగాడు. 1875లో అలెగ్జాండర్ ఒక మెషిన్ని కనుక్కున్నాడని తెలిసింది. అది మనిషి స్వరాన్ని పంపగలదని ఆయన ఒక మెషిన్ని రూపొందించి 1876లో దాని సర్వహక్కులు ఆయనే ఉంచుకున్నాడు. ఆయన కనుగొన్నదాన్ని నిరూపించుకోవడానికి 1876 జూన్ 25న ఫిలడెల్ఫియాలో జరిగిన ఒక ఎగ్జిబిషన్లో పాలు పంచుకోవాలనుకున్నాడు. ఆ ఎగ్జిబిషన్లో ఆయన తన మెషిన్ని ఒక మూలన ప్రదర్శించాడు. ప్రజలంతా గుమికూడినప్పుడు ఆయన చెప్పాడు, ఈ రోజు నుంచి మీరు వైర్ల ద్వారా మాట్లాడుకోవచ్చని. అది విని అక్కడున్నవాళ్లంతా నవ్వుకున్నారు. అలెగ్జాండర్ వెంటనే తన అసిస్టెంట్ వాట్సన్ని పిలిచాడు. అలెగ్జాండర్ మాట్లాడాడు. ప్రజలు ఊపిరి తీసుకోవడం మర్చిపోయినట్లు ఆశ్చర్యంతో అవతలి వైపు నుంచి అలెగ్జాండర్ మాటల్ని విన్నారు. అలా మొదటి టెలిఫోన్ జన్మించింది. తరువాత ఆయన బెల్ కంపెనీని స్థాపించాడు. 1878లో ఆయన వ్రాశాడు, భవిష్యత్తులో ఒక మనిషి ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇతరులతో మాట్లాడుకోవచ్చని. ఇది మాత్రమే కాదు, చెవిటివారికి కదలికల ద్వారా ఎలా మాట్లాడుకోవచ్చో కూడా నేర్పించాడు. 1922 ఆగస్టు 2న బెల్ మరణించాడు. ఆయన గౌరవార్థంగా అమెరికా అంతటా ఉన్న టెలిఫోన్ సర్వీసులను ఆయన దహన సంస్కారాల సమయంలో 1 నిమిషం పాటు ఆపివేశారు. మొహమ్మద్, వినకుండా నువ్వక్కడ ఏం చేస్తున్నావు? అటు చూడు, ఆవిరి బయటికి పోతోంది. ఆ మూత సరిగ్గా ముయ్యి. సార్, మొదటి రైలు స్టీమ్ ఇంజన్తోనే నడిచింది, అవును కదూ? వావ్, నాకెంతో సంతోషంగా ఉంది నీకిన్ని విషయాలు తెలిసినాయి అంటే. సార్, వీళ్ళెప్పుడూ నన్ను ఆట పట్టిస్తారు. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజన్ని కనుగొన్నాడు. ఆయన 1736 జనవరిలో జన్మించాడు. ఎప్పుడూ జబ్బుతో ఉండడం వల్ల క్రమంగా స్కూలుకు వెళ్లలేకపోయేవాడు. ఇంటి వద్ద ఆయన తల్లే పాఠాలు నేర్పేది. ఏ పుస్తకమైనా ఆయన చదివేవాడు. చదవడం బోరు కొట్టినప్పుడు బొమ్మలతో ఆడుకునేవాడు. వాటిని విడదీసి మళ్లీ కొత్త బొమ్మను తయారు చేసేవాడు. కొన్నేళ్ల తరువాత ఆయన్ని వాళ్ల తాతగారింటికి పంపారు. ఒకరోజు ఆయన ఆడుకుంటూ ఉండగా ఒక కెటిల్ని చూశాడు. అందులో నీళ్లు మసులుతున్నాయి. ఆవిరి బయటకొస్తుంటే అది మూతను బయటకు తోసేసింది. అది చూసి జేమ్స్కి ఎంతో సంతోషం కలిగింది. ఆయన మూతను తీసి మళ్లీ దానిమీద పెట్టాడు. తర్వాత ఆయన ఒక వెండి స్పూన్ని ఆవిరిమీద పెట్టాడు. అప్పుడు మొదలైంది ఆవిరి యొక్క శక్తిని గురించి జేమ్స్ ఉత్సాహపడ్డాం. 1753లో ఆయన తల్లి సడన్గా జబ్బు చేసి చనిపోవడంతో ఎంతో కృంగిపోయాడు. అయితే ఆయన తండ్రి వెంటనే ఆ తల్లి చోటుని భర్తీ చేశాడు. ఒకరోజు ఆయన జేమ్స్కి తన టూల్స్ సెట్టినిచ్చి తనతో పాటు
వాళ్ళ వర్క్షాపుకి తీసుకువెళ్ళాడు. ఆయన ఆ చిన్న టూల్ సెట్తో అద్భుతమైన పనులు చేసి దేన్నైనా సరే ఫిక్స్ చేసేవాడు. అతని స్నేహితుల్లో ఒకరు ఒక ఇంజిన్ని రిపేర్ చేయమని అడిగారు. 1765లో ఇంజన్ని రిపేర్ చేస్తుండగా సడన్గా ఆయనకి వాళ్ళ అమ్మమ్మగారింట్లోని ఆవిరి కట్టెలు గుర్తుకొచ్చింది. ఉత్సాహంతో ఆయన గట్టిగా అరిచాడు. ఆయన తన ఫ్రెండ్ సహాయంతో స్టీమ్ ఇంజిన్ని తయారు చేశాడు. త్వరలోనే వేర్వేరు రంగాల నుంచి ఆయన కనుగొన్న విషయానికై ఎంతో డిమాండ్ పెరిగింది. 1790 కంతా ఆయన గొప్ప ధనికుడైపోయాడు. 1819 ఆగస్టు 19న శాంతంగా ఆయన చివరి శ్వాస తీసుకున్నారు. అంతటి గొప్ప సైంటిస్ట్ని గౌరవించాలని బ్రిటిష్ అసోసియేషన్ ఆయన పేరుని ఎలక్ట్రిక్ పవర్ యూనిట్కి పెట్టింది. మనం మన దైనందిక జీవితంలో ఆయన పేరును ఉపయోగిస్తాం. ఎలాగో మీకు తెలుసా? నాకు తెలుసు. ఆయన పేరుని ఇలా చెప్తుంటాం, 60 వాట్స్ 40 వాట్స్ బల్బ్. ఈ శాంతి, అక్కడ ఏరోప్లేన్ ఎంత కిందగా ఎగురుతుందో చూసావా? అవును, రైట్ బ్రదర్స్ వల్లనే మనం ఇప్పుడు ఆకాశంలో ఎగరగలుగుతున్నాం. నీకు రైట్ బ్రదర్స్ గురించి తెలుసా? సార్ ప్లీజ్ వారి గురించి మాకు చెప్పరా? ఈరోజు మీకేవైందేంటి? సైంటిస్టుల గురించే మాట్లాడుకుంటున్నారు? తెలుసుకోవాలనే మీ జిజ్ఞాసను అభినందిస్తున్నాను. అమెరికాలో నివసించే మిల్టన్ రైట్కి 7 సంతానం. వారిలోనే మన హీరోస్ విల్బర్ రైట్ మరియు ఆవిల్లే రైట్ ఉన్నారు. ఇద్దరూ కలిసి ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్లు చేసేవారు. ఒకరోజు వాళ్ల తండ్రి వాళ్లకో బొమ్మ తెచ్చి ఇచ్చాడు. ఆ బొమ్మని పైకి విసిరితే అది తిరుగుతూ ఎగిరేది. ఇది వాళ్లనెంతగా సమ్మోహితుల్ని చేసిందంటే వాళ్ళకి ఎగరడం అనే కళలో ఆసక్తి మొదలయింది. అప్పుడు ఉపయోగించే ఎయిర్క్రాఫ్ట్స్ ప్రాచీనమైన గ్లైడర్లనే. వాళ్ళు తమ మొదటి పరిశోధన ఎగరడంతో ఆరంభించారు, ఒక చిన్న గాలిపటంతో. 1903 డిసెంబర్ 14న మొదటి విమానం ఇంజిన్తో కంట్రోల్ చేయబడేది ఎగరడానికి సిద్ధమైంది. విల్బర్ ఎగరాలని ప్రయత్నించాడు. కానీ పైకి లేచేటప్పుడు ప్లేన్ క్రాష్ అయింది. 3 రోజుల తర్వాత వాళ్ళా ప్లేన్ని సరిచేశారు. కనుక మళ్లీ ఎగరడానికి సిద్ధమైంది. ఈసారి ఆర్విల్లే వెళ్ళాడు. ఆయన ప్రార్థించి ఇంజన్ని స్టార్ట్ చేశాడు. ఒక చిన్న కుదుపుతో ప్లేన్ పైకి లేచి ఎగరడం ఆరంభించింది. ఆర్విల్లే ఉత్సాహంతో అరవసాగాడు. ఇదంతా కళ్ళారా చూసిన 5 స్థానికులు బయటకు వెళ్లి అందరికీ ఈ విషయం చెప్పారు. 1905 అక్టోబర్లో వాళ్లు ఇంకో 2 ప్లేన్లను తయారు చేశారు. దానికి 30 నిమిషాలు ఎగిరే శక్తి ఉండేది. రైట్ బ్రదర్స్ కనుగొన్న దాన్ని సర్వహక్కులను ఉంచుకున్నారు. 1908లో ట్రయల్ రైడ్ చూపించడానికి ఆర్విల్లే మరియు లెఫ్టినెంట్ థామస్ ఈ సెల్ఫ్రిడ్జ్ పైకి వెళ్లారు. కానీ ఆ సంఘటన విషాదాంతమైంది. ప్లేన్ క్రాష్ అయ్యింది. అందులో ఆర్విల్లే తీవ్రంగా గాయపడ్డాడు. లెఫ్టినెంట్ మరణించాడు. 1909లో వాళ్లు రైట్ కంపెనీని ఆరంభించారు. అక్కడ ప్లేన్స్ తయారయ్యేవి. పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చేవారు. విల్బర్ 1912 మే 30న మరణించగా ఆర్విల్లే 1948 జనవరిలో మరణించాడు. వాళ్ల ఫ్రెండ్స్లో ఒకరన్నారు, వాళ్ళు చాలా సాధారణమైన వాళ్ళు, మనిషికి ఎగరడం నేర్పించారు అని.
సార్, నాకు ఐడియా వచ్చింది. ఏమిటి ఐడియానా? నీకా? నీకేదైనా ఐడియా వస్తే నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే. నువ్వు నోరు మూసుకుంటావా? సార్, అవార్డు ఇచ్చేది ఎవరికంటే? ప్రపంచంలోకంతటా అత్యంత గౌరవప్రదమైన అంతర్రాష్ట్రీయ అవార్డు నోబెల్ ప్రైజ్ని ఎవరైతే తమ జీవితాన్ని శాంతి, శాస్త్ర పరిశోధనలు, లిటరేచర్ కోసం అంకితం చేస్తారో వారికివ్వబడుతుంది. దీనికి కారకుడైన వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆయన 1833 అక్టోబర్ 21న జన్మించాడు. ఆయన తన తండ్రి ఎక్స్ప్లోజివ్స్లో పనిచేయడం వల్ల ఆల్ఫ్రెడ్కు కూడా త్వరలోనే అందులో ఆసక్తి కలిగింది. ఆల్ఫ్రెడ్ ఇంటి వద్దనే విద్యనభ్యసించాడు. 17 ఏళ్ల వయసు వచ్చేటప్పటికే ఆయన స్వీడిష్, రష్యన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ మరియు జర్మన్ భాషల్లో అనర్గళంగా ఉండేవాడు. 19 ఏళ్ల వయసులో ఆయనకు నైట్రోగ్లిజరిన్ పట్ల ఆసక్తి కలిగి ఆకర్షితుడయ్యాడు. అది ఎంతో అపాయకరమైంది, చెప్పలేనంత పేలుడు పదార్థంగా పరిగణించబడేది. ఆల్ఫ్రెడ్, ఆయన తండ్రి మరియు సోదరుడు కలిసి పనిచేసి పేలడాన్ని కంట్రోల్ చేసే ఒక విధానాన్ని తెలుసుకున్నారు. వాళ్లు ఎన్నో పరిశోధనలు చేశారు. వాటిలో ఒకటి విషాదాంతమైంది. ఒక పరిశోధనలో ఆల్ఫ్రెడ్ సోదరుడు మరణించాడు. అప్పుడు గవర్నమెంటు పరిశోధనల్ని ఆపివేయమని ఆర్డర్ వేసింది. కనుక ఆల్ఫ్రెడ్ సిటీ బయటకు వెళ్లి తన పరిశోధనల్ని కొనసాగించాడు. ఒకరోజు ఆయనకు విజయం లభించింది. సిలికాని గాని నైట్రోగ్లిజరిన్తో కలిపితే అది పేస్ట్లా మారుతుందని తెలుసుకున్నాడు. అప్పుడు ఆ పేస్టుని కమ్మీలా చేశాడు. డైనమైట్ పేరుతో దాని హక్కుల్ని ఉంచుకున్నాడు. డైనమైట్ని పేల్చడానికి ఆయన ఫ్యూజ్ జతపరిచిన బ్లాస్టింగ్ క్యాప్ని కనుగొన్నాడు. ఎన్నిటినో కనుగొని 355 ఆవిష్కరణల హక్కుల్ని నమోదు చేసుకున్నాడు. 63 ఏళ్ల వయసులో ఆయన మరణించాడు. ఆయన విల్లులో తన సంపదలోని ఒక భాగాన్ని ఒక సంస్థ కొరకు నియమించి దాన్నుంచి ప్రతి ఏడాది ఎవరైతే సైన్స్, పీస్, లిటరేచర్ రంగాల్లో పేరు పొందుతారో వాళ్లకి ఒక అవార్డునివ్వాలని వ్రాశాడు. అలా స్థాపించబడ్డ సంస్థ పేరే నోబెల్ ఫౌండేషన్. ఓకే స్టూడెంట్స్, నేనీరోజు చెప్పిందంతా మీకు ఎంతో ఉపయోగకరంగానూ ప్రోత్సాహకరంగానూ ఉంటుందని ఆశిస్తున్నాను. అవును సార్, మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత మా అందరికీ ఇలాంటిదేదైనా సాధించాలనిపిస్తుంది. నీ మాటలు విని సంతోషంగా ఉంది. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు. ప్రయత్నించండి, ప్రయత్నించండి, విజయం పొందే వరకు ప్రయత్నించండి. మొహమ్మద్, నువ్వేమంటావ్?